తెలుగుదేశం ఒకవైపు ధర్మాన్ని పరిరక్షిస్తూ జనసేన ఇంకొక వైపు యుద్ధంలో మనం పోరాటం చేయబోతున్నాం. రాబోయే ఎన్నికలు మనకి అగ్ని పరీక్ష లాంటివి. వాటిని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ ధర్మ యుద్ధంలో జనసేన తప్పక గెలిచి తీరుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. జనసేన పార్టీని ఏ పరిస్థితుల్లో పెట్టారో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఒక అవినీతి రహిత పాలన ఇవ్వాలని, అధికారం అందరికీ చెందేలా చేయాలని, అధికారం ఏ కొందరికో కాకుండా ఏ కొన్ని వర్గాలకో కాకుండా అన్ని వర్గాల వారికి సమానంగా అందేలా చూడాలని, అభివృద్ధి అందరికీ చెందేలా చూడాలని, వారసత్వ రాజకీయాలకి చెక్ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. ఆయన వ్యక్తిత్వం ఎంతటి మహత్వమైనదో మనకి తెలుసు. ఆయన ఆదర్శాలు, ఆలోచనలు ఎంత గొప్పవో మనందరికీ తెలుసు. ఆయనలో నాకు ఎప్పుడూ అనేక మంది మహనీయులు కనిపిస్తుంటారు. ఆయన ఎప్పుడూ నాకు ఒక కారణ జన్ముడు అనిపిస్తాడు. ఆయనలో బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపిస్తాడు, నాకు స్వామి వివేకానంద కనిపిస్తాడు, జ్యోతిరావు ఫులే కనిపిస్తాడు, చంద్రశేఖర్ ఆజాద్ కనిపిస్తాడు, సుభాష్ చంద్రబోస్ కనిపిస్తాడు. ఆయనలో ఒక విప్లవాది కనిపిస్తాడు, ఒక సంఘ సంస్కృతి కనిపిస్తాడు, ఒక అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్ళే ఒక విప్లవాది కనిపిస్తాడు. అందుకే ఆయన ఆలోచనలకు ఆకర్షితులై ఈ రోజు లక్షలాది మంది యువత యువకులు జనసేన వైపు వచ్చారు. ఈ జనసేన పార్టీని ఎన్నికల్లో బలంగా గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని అందరికీ కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి గుంటూరు జిల్లా తరఫున నాది ఒక విన్నపం. గుంటూరు పట్టణం ఈరోజు రాజధాని, ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎన్నో సమస్యలతో సతమతమవుతుంది. డ్రైనేజీ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, రోడ్స్ లేవు. గతుకులతో వచ్చాము, గతుకుల రోడ్లు. ఈ రాజధాని పేరుకే ఇది రాజధాని, కానీ రాజధాని ప్రాంతం అది పేపర్ గ్రాఫిక్స్ కే పరిమితమైంది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ గుంటూరు పట్టణాన్ని ఒక నిజమైన రాజధానిగా డెవలప్ చేస్తారని మీ నుంచి మేము ఆశిస్తున్నాం.